అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంక ఈరోజు వీడియో మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 5లోకి తీసిన వ్లాగ్ ఇది. బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ అయిపోయింది, ఇల్లంతా చిమ్మి మాప్ పెట్టేసాను, అదంతా అయిపోయింది. ఆ తర్వాత వెజిటబుల్స్ అవి తీసుకువస్తే నేను దానికి సెపరేట్ చేస్తున్నాను. ఈ మధ్య మనం ఐస్ క్రీమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా ఆర్డర్ చేసుకున్నప్పుడు బాక్సెస్ ఇలాంటి జిప్ లాక్ కవర్స్ వస్తున్నాయి. జిప్ లాక్ కవర్స్ అలాంటివి వచ్చినప్పుడు పారేయకుండా కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు ఇలాంటివి కాడల నుంచి తీసుకొని దాంట్లో పెట్టుకున్నట్లయితే మనకి ఆ కవర్స్లో పెట్టినట్లయితే పాడకుండా ఉంటాయన్నమాట. పచ్చిమిరపకాయలకి బ్యాక్ సైడ్ ముచ్చకలు ఉంచేస్తారు చాలామంది. అలా ఉంచితే ఏంటంటే పచ్చిమిరపకాయలు మొత్తం కుళ్ళిపోతాయి, అవి కుళ్ళిపోతాయి, ఆకు కూడా కుళ్ళిపోతుంది అనమాట. అందుకని కాడలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా ఆకుకూరలు, అలాంటివన్నీ సెపరేట్ చేసుకోండి, లేదంటే పాడైపోతాయి. ఇలానే బఠానీలు కూడా తీసుకొచ్చారు, అవి కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెజిటేబుల్ బిర్యానీలోకి కానీ లేదంటే నార్మల్ ఫ్రైడ్ రైస్లోకి, ఇంకా నేను రెగ్యులర్గా వంకాయ బఠానీ కర్రీ చేస్తూ ఉంటాను, అలాంటప్పుడు ఈ బఠానీలు అనేవి వేస్ట్ చేస్తాను అనమాట. ఇంకా రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ 1 కేజీ టమాటో, 1 కేజీ ఆనియన్, ఇవి ఎక్కువైతే తెప్పించలేదు, సమ్మర్ కదా ఊరికనే పాడైపోతూ ఉంటాయి. మనకి ఇంకా అపార్ట్మెంట్స్లో స్టోర్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా అయిపోయినా మనం తెచ్చుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. వీటితో పాటు ఈ స్నాక్స్ తీసుకొచ్చారు, సమ్మర్ కదా ఇంట్లో ఉంటారు కదా, ఇంకేదైనా మూవీస్ అలా చూస్తే ఏదో తింటూ ఉంటారు, అందుకని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. అవి రిబ్బన్ పకోడీ, చెగోడీలు, ఇది వచ్చేసి లూజ్ కోవా. ఇలా అట్ట బాక్స్లో అయితే ఉంచాను నేను. ఇలాంటి లూజ్ కోవా ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు మనకి స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా చిన్నవి, అందులో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తినచ్చు, ఎక్కువగా కాకుండా నార్మల్గా ఏదో తిన్నామన్నట్టుగా తింటాను అనమాట. ఇంక ఇది మొత్తం ఇంకెలా దానికి సెపరేట్ చేసి కంప్లీట్ చేసేసాను ఈ వర్క్ అంతా కూడా. దీని తర్వాత అయితే వంట అయితే చేసేసాను, చాలా పని ఉంది. వంట కూడా తొందరగా క్విక్గా అయిపోయేదే. ఇంకా బెడ్షీట్స్ వేసాను. ఎప్పుడైనా సరే బెడ్షీట్స్ వేసేటప్పుడు బాగా హాట్ వాటర్లో డిటర్జెంట్ పౌడర్ కానీ లిక్విడ్స్ కానీ వేసి నానబెట్టి ఉంచితే మనకి బెడ్షీట్స్లో ఉన్న డస్ట్ మొత్తం సెపరేట్ అయిపోయి వస్తుంది. అప్పుడు పిండేసుకొని మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసి ఏదైనా లిక్విడ్స్, డిటర్జెంట్ లిక్విడ్స్ కానీ పౌడర్ కానీ వేసుకొని కంఫర్ట్ వేసుకొని మంచిగా వాషింగ్ మిషన్లో వేస్తే డ్రై వస్తాయి అన్నమాట, మంచి స్మెల్తో వస్తాయి. ఆల్రెడీ నేను కటన్స్ అవన్నీ వేసాను, అవన్నీ ఆల్రెడీ ఆరిపోయినాయి, అంత ఎండగా ఉంది బయట. ఇంకా మళ్ళీ బెడ్షీట్స్ కూడా అయిపోతే అవి కూడా ఆరేస్తున్నాను అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, సోఫా సెట్ కవర్స్, డైనింగ్ కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్, ఇంకా అన్ని మొత్తం వేసేసాను అనమాట. ఈరోజు మనకి ఉతకడం రాదు కదా, ఇంకా ఏదోటి వాషింగ్ మిషన్ ఉందిగా ఇంకా తిరుగుతూ ఉందన్నమాట. రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు కూడా వేసేసాను మొత్తం. ఇంక ఈ రోజంతా తిరుగుతూనే ఉంది. ఇంత పని పెట్టుకొని మనం 2-3 రకాల కూరలు చేసుకోవాలంటే కుదరదు కాబట్టి నేను ఈ బెడ్షీట్స్ వేసే ముందే వంట అయితే చేశాను సింపుల్గా, అసలు ఎక్కువ ఆయిల్ లేకుండా ఎగ్ కర్రీ అయితే చేశాను. ఏదో ఒక పచ్చళ్ళు ఉంటాయి కదా, నిలవ పచ్చళ్ళు, టమాటా పచ్చడి కానీ అలాంటివి, ఇంకా టమాటా పచ్చడితో కలుపుకొని తిన్నాను అనమాట. పెరుగుంది, అరటిపళ్ళు ఉన్నాయి, ఇంకెంతకు మించి ఏమంటో చెప్పండి. సింపుల్ లంచ్ మెను. ఈ బ్లాగ్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, చాలామంది చేస్తూ ఉంటారు కదా వీడియోస్, పెద్ద పెద్ద లెంతీ వీడియోసే చేస్తూ ఉంటారు. అది ఎంత కష్టమో అనిపించింది నాకు ఈ వీడియో చేస్తున్నంతసేపు కూడా. వాళ్ళు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు వీడియోస్ అనేవి, అది కూడా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంటాయి. ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి అంతమంది సబ్స్క్రైబర్స్ రాలేదేమో అన్నట్టు అనిపించింది నాకు. వీడప్పుడు అనుకునేదాన్ని వీళ్ళకి ఎట్లా వస్తున్నాయి ఇన్ని సబ్స్క్రైబర్స్, ఇంత వ్యూస్ ఎలా వస్తున్నాయి అని అనుకునేదాన్ని. నాకు ఇప్పుడు ఈరోజు అర్థమైందనమాట. నిజంగా చాలా కష్టపడుతున్నారు చాలామంది లేడీస్. నేను అసలు చెప్పాలంటే ఎప్పుడో స్టార్ట్ చేశాను ఛానల్ అనేది, ఎప్పుడు రెగ్యులర్గా పెట్టాను. ఒక 2-3 వీడియోస్ పెట్టానంటే గ్యాప్ వచ్చేస్తాను అనమాట. సో అలా కాకుండా ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అయిద్దా అనేది నేను అనుకున్నది. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇంకా లంచ్ చేశాను, ఒక మూవీ కూడా చూశాను, తర్వాత టీ పెట్టుకున్నాను. ఈలోపు 4 అట్లా అయ్యింది. అన్బాక్సింగ్ వీడియో అంటే చేద్దాంలే అని చెప్పి టీ పెట్టుకొని తాగుతా ఇక్కడైతే వీడియో చేస్తున్నాను. ఈ పౌచ్ వచ్చేసి జోక్ కంపెనీ నుంచి తీసుకున్నాను. ఈ పౌచ్, ఆ బ్యాగ్ 5 ఇయర్స్ అవుతుంది కంప్లీట్గా. ఎట్లా వాడానంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ అనమాట ఈ బ్యాగ్ అనేది. దీంట్లో మనకి 2 పేర్స్ అట్లా పడతాయి, యాక్సెసరీస్ ఏదో ఉంటాయి కదా మనం ఊర్లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేవి, అవన్నీ కంఫర్ట్గా చక్కగా సర్దుకొని వెళ్ళొచ్చు, అంత కంఫర్టబుల్గా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్. ఇంతకు ఏ కంపెనీ అనుకుంటున్నారా? జోక్ కంపెనీ. మంచి వేగన్ అనమాట, వేగన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. క్వాలిటీ ఉంటుంది కదా వేగన్ అంటే. ఇంకా మా హస్బెండ్కి కంపెనీలో గిఫ్ట్ కార్డ్స్ వచ్చినాయి అమెజాన్ నుంచి. సరే ఒక కార్డు యూజ్ చేసుకోమంటే నేను ఇంకా చెప్పులు అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకు చెప్పులు పాడైపోయినాయి అనమాట. నాకు ఈ టైప్ ఆఫ్ చెప్పులు అంటే చాలా ఇష్టం, ఇట్లా ఫ్లాట్గా ఉండేవి, అంటే మరీ ఊడిపోలేదు, ఉన్నాయి ఆల్రెడీ ఇలాంటివే. ఇంకా సరేలే తీసుకోమన్నారని చెప్పి మళ్ళీ ఇలాంటి టైపే బుక్ చేసుకున్నాను. చాలా బాగుంది ఇది క్వాలిటీ. జోక్ కంపెనీ మాత్రం వేగన్ కదా, మంచి ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. ఇంకా బాగుందని చెప్పి ఆ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వేసుకొని చూస్తే మాత్రం నాకు సరిపోనట్టే అనిపించింది. మరి డేట్ అదంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టాలని లేదని చూడాలి.
ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంక ఈ లోపు ఇదంతా అయిపోయిన తర్వాత నేను బాల్కనీలోకి వెళ్ళి చూస్తే ఈ బెడ్షీట్స్ ఇవన్నీ ఆరిపోయి ఉన్నాయి అనమాట బాగా. ఇంకా తీసుకొచ్చేసాను లోపలికి. ఎప్పుడు రెగ్యులర్గా ఏంటంటే బాల్కనీలోనే వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, అక్కడికక్కడే ఫోల్డ్ చేసేసి అలా పెట్టుకుంటాను, లోపల తీసుకొచ్చుకుంటాను తర్వాత. ఇప్పుడు అక్కడ నుంచొని మనం ఫోల్డ్ చేయడానికి కూడా లేదు, అంత స్వెట్టింగ్ ఉంది. ఇంకా అందుకని లోపల తీసుకొచ్చి వెంటనే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఎందుకంటే చాలా ఉన్నాయి. అది కాక మనం ఇంకా ఇలా ఎదురుగా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇలా బెడ్షీట్స్ కానీ బట్టలు ఆరిపోయినవి అలా ఉంచుకోవడం, ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ అవ్వాలని చెప్పి ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను. అసలు నాకు ఇష్టం లేని పనుల్లో ఇది మొదటి పని అనమాట. అస్సలు ఇష్టం ఉండదు నాకు ఈ బట్టలు మడతపెట్టే పని అనేది. ఇంక ఇక్కడ మొత్తానికైతే ఇవన్నీ మడత పెట్టేశాను. ఇంకా అక్కడ పక్కన న్యూస్ ఛానల్ పెట్టుకున్నాను అనమాట. మనకి పాలిటిక్స్ మామూలుగా ఉండదు అనమాట, అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎటు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇంకా మొత్తం అయ్యే ఇంక ఇంట్లో మీ అమూల్యమైన ఓటును మీకు ఎవరైతే మంచిగా అభివృద్ధి చేస్తారని అనిపిస్తుందో మన స్టేట్కి, వాళ్ళకి చూసి ఆచితూచి ఆలోచించి మంచి హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో అని మీకు అనిపిస్తుందో వాళ్ళకైతే మాత్రం తప్పకుండా ఓట్ చేయండి. ఎందుకంటే ఇంకొక 9 డేసే ఉంది మనకి నాకు తెలిసి. అందుకనే వేస్ట్ చేయకుండా ఆలోచించి వేయండి ఓటు. థ్యాంక్ యూ.